హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రైస్ కార్డ్ సంబంధించి ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే దీనికి సంబంధించి ఏంటనేది ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాము. మన కూటమి ప్రభుత్వం అయితే మనకు ఉన్నటువంటి రైస్ కార్డ్స్ని ఏ విధంగా తగ్గించాలి అనే ఆలోచనలో అయితే మన కూటమి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నది. అయితే దీనికి సంబంధించి ఈకేవైసీలు, రైస్ కార్డ్ ఈకేవైసీలు అయితే చాలా మంది పెండింగ్ ఉండిపోయింది. ఈ ఈకేవైసీలు ఎవరివైతే కంప్లీట్ కాలేదో తక్షణమే ఈ కార్డుల్ని ఆపివేయాలని చెప్పేసి మన ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నది. దీనికి సంబంధించిన లిస్ట్ అంతా కూడా మన రేషన్ డీలర్ దగ్గర ఉన్నదండి. ఎవరివైతే ఈకేవైసీ పెండింగ్ ఉన్నదో మీరు వెంటనే మన రైస్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీ ఈకేవైసీ పెండింగ్ ఉందా లేదనేది ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకొని ఏమైనా పెండింగ్ ఉంటే తక్షణమే మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మీరు ఈకేవైసీ కానీ కంప్లీట్ చేసుకున్నట్టయితే మీ రేషన్ కార్డు అనేది మీకు కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా రెండోది ఏంటంటే చాలా మంది ఈ రైస్ కార్డు సంబంధించి ఎవరైతే ప్రతి నెల రేషన్ అనేది తీసుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. టైం అనేది మనకు 3 నెలలు టైం ఇస్తుంది. ఈ 3 నెలలు కానీ ఎవరైనా రేషన్ కానీ విడిపించకపోతే తక్షణమే రేషన్ కార్డు నిలిపివేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు విషయాలను కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రెండు పనులు కూడా సక్రమంగా మనం పూర్తి చేసుకున్నట్టయితే మనకి రేషన్ కార్డు అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం రేషన్ కార్డు సంపాదించుకోవాలి అంటే ఎన్నో మన ఆఫీసుల చుట్టూ తిరిగి ఎంతో కష్టపడుతుంది, కానీ మన చేతికి రేషన్ కార్డు అనేది రాదు. కాబట్టి ఈ రేషన్ కార్డు నిలబెట్టుకోవాల్సింది కూడా మన చేతుల్లోనే ఉంది. మన జీవితం మన చేతుల్లో ఉన్నది అని అంటారు, కానీ మన రేషన్ కార్డు భవిష్యత్తు కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు మన రేషన్ కార్డుని మన చేతిలోనే మనం జాగ్రత్తగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఇక మూడోది ఏంటంటే చాలా మందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయిందండి. కాకపోతే కొంతమంది చాలా మంది అడుగుతున్నారు, మేము కొత్తగా అప్లై చేసుకున్నాము, మాకు ఇంకా స్మార్ట్ రేషన్ కార్డు ఇంకా రాలేదు అని చెప్పేసి అని అడుగుతున్నారు, ఎప్పుడు ఎంత టైం పడుతుందని చెప్పేసి. కాకపోతే కొత్తగా అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ స్మార్ట్ కార్డ్స్ అనేవి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందండి, ఎప్పుడు రిలీజ్ చేయాలని చెప్పేసి. ఆ రిలీజ్ చేసేటప్పుడు కొత్త స్మార్ట్ కార్డ్ ఎవరికైతే రావాలో వాళ్ళందరికీ కూడా ఒకేసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.